హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అభిషేక్ బచ్చన్ గారు నటించిన కాళీదార్ లాపాతా హిందీ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే ఇది రీసెంట్గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, హిందీ లాంగ్వేజ్ మాత్రం ఉంటుంది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 10 minutes అయితే ఉంటుంది. ఇది ఒక రీమేక్ మూవీ అనమాట. 2019లో రిలీజ్ అయిన కేడి అనే ఒక తమిళ్ మూవీని అయితే హిందీ వాళ్ళు రీమేక్ చేయడం అయితే జరిగింది. దాని గురించి కూడా నేను ఫుల్ వీడియోలో మాట్లాడతా. అంతకన్నా ముందు ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక పెద్ద ఆయన అయితే ఉంటారన్నమాట, కాళీధర్ అనే పర్సన్. తను డిమెన్షియా వల్ల అయితే కొన్ని విషయాలు అయితే చాలా వరకు మర్చిపోయే స్థితిలో ఉంటాడు. వాళ్ళ కుటుంబం ఆయన్ని కుంభమేళాలో అతనితో యూజ్ లేదని చెప్పేసి వదిలేయడం జరుగుతుంది భయ్య. ఆ కాళీధర్ అనే వ్యక్తి అక్కడ ఒక ఆర్ఫన్ అబ్బాయిని అయితే కలుస్తాడు, తన పేరే బల్లు. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. నేనైతే ఏం రివీల్ చేయలేదు, మీకు ట్రైలర్ లో ఏం చూపించారో నేను అదే చెప్పడం జరిగింది. సో మీరు నన్ను కామెంట్స్ లో వేసుకోవద్దు అనమాట. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ క్లారిటీగా చెప్తున్నా భయ్య. ఇన్ కేస్ మీరు కనుక తమిళ్ మూవీ చూడకపోయి ఉంటే ఇది చూడండి, మీకు వర్కౌట్ అవుద్ది. ఒకవేళ మీరు ఒరిజినల్ ఫిల్మ్ చూసుంటే ఓకే, బాగానే ట్రై చేశారన్న ఫీలింగ్ కలుగుద్ది. నాకైతే నచ్చింది భయ్య ఈ మూవీ కూడా. నేనైతే ఒరిజినల్ చూసేసా, సో అందువల్ల నాకు ఓకే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది. సూపర్ గా అనిపించలేదు, ఎందుకంటే ఒరిజినల్ చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ఒరిజినల్ చూస్తామంటే ఎంత రీమేక్ ఎంత బాగా తీసినప్పటికీ కూడా ఓకేగానే అనిపిస్తుంది, అంత సూపర్ ఫీల్ అయితే రాదు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే అభిషేక్ బచ్చన్ గారు వన్ ఆఫ్ ది మోస్ట్ మెచ్యూర్డ్ అండ్ రీస్ట్రైనడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఈ క్యారెక్టర్ కి నేను యాక్చువల్గా ఆయన సూట్ అవుతారు లేదన్న డౌట్ నాకు ఎక్కువగా ఉంది. ఒరిజినల్ లో చూసుకుంటే ఒక 80 years ఓల్డ్ మ్యాన్ అయితే ఆ క్యారెక్టర్ చేయడం జరుగుద్ది. సో సూట్ అవుతారు లేదన్న డౌట్ అయితే వచ్చింది, కానీ బట్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు భయ్య. చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆ మెచ్యూర్డ్ క్యారెక్టర్ లో. అండ్ ఇంకా ఈవెన్ ఆ అబ్బాయి క్యారెక్టర్, బల్లు క్యారెక్టర్ లో చేసిన అబ్బాయి కూడా నేచురల్ క్యూట్నెస్ తో, ఆ స్మార్ట్నెస్ తో ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తాడని చెప్పాలి పర్ఫార్మెన్స్ వైజ్. ఇంకా ఫ్రెండ్షిప్ సీన్స్ కానీ, ఆ హార్ట్ టచింగ్ మూమెంట్స్ కానీ బాగా కనెక్ట్ చేశారు భయ్య. ఎక్కడ కూడా కేడీ మూవీలో ఉన్న ఆ ప్లాట్ కానీ న్యాచురాలిటీ కానీ మిస్ అయిపోకుండా చాలా వరకు ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకుని చాలా హార్ట్ టచింగ్ గా ప్రెజెంట్ చేశారు. అది బాగా నాకు వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా ఈ మూవీలో బకెట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది అనమాట. అది కొంచెం బాగా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ప్రెజెంట్ చేస్తారు. అది రూరల్ ఫీల్ ఉంటుంది, సౌల్ఫుల్ మ్యూజిక్ ఉంటుంది, ఫీల్ గుడ్ థీమ్స్ ఉంటాయి. పైగా కొంచెం సీరియస్ బ్యాక్ డ్రాప్ ని కూడా చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. ఎమోషనల్ క్లైమాక్స్ కూడా ఉంటుంది, అది కూడా ఒక సాఫ్ట్ పంచ్తో. ఇవన్నీ కూడా మీకు బాగా వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మీకు ముందే చెప్పినట్టే ఇన్ కేస్ మీరు ఒరిజినల్ కేడీ మూవీ చూసుంటే కనుక మీకు ఆ ఎమోషనల్ డెప్త్ అయితే ఇందులో కొంచెం మిస్ అవుతుంది భయ్య. అంటే డైల్యూట్ అయిపోద్ది అనమాట రీమేక్ కావడంతో. సో ఇన్ కేస్ ఒరిజినల్ చూడకపోతే మీకు ప్రాబ్లం లేదు, చూసుంటే మాత్రం ఎమోషనల్ గా డైల్యూట్ అయిపోద్ది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా కొంచెం అండర్ యూజ్డ్ గానే అనిపిస్తాయి. అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది, అనవసరంగా తీసుకొచ్చారన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ పేసింగ్ కూడా కొంచెం స్లో అనిపిస్తుంది భయ్య. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని డ్రాగింగ్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆర్గానిక్ సీన్స్ అయితే మిస్ అయిపోయినాయని చెప్తాను. కొన్ని చోట్ల కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇంతకు మించి అయితే ప్రాబ్లం ఏం లేదు భయ్య. మీకు కంపేర్ చేసి చెప్పాలంటే కనుక మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. కేడీ మూవీలో ఎమోషన్ అనేది చాలా రాగా, రియల్ గా, చాలా ఆర్గానిక్ వేలో ఉంటుంది అనమాట. బట్ ఇందులోకి వచ్చేస్తే కొంచెం హిందీ ఆడియన్స్ కి తగ్గట్టుగా పాలిష్ చేసి కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేశారు. అది కొంచెం ప్రాబ్లం గా అనిపిస్తుంది. మీకు నేచురల్ ఫ్లో కావాలనుకుంటే కనుక పర్ఫార్మెన్సెస్ బాగానే అనిపిస్తాయి. రెండాట్లో కూడా సూపర్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా పేసింగ్ మాత్రం ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒరిజినల్ లో కొంచెం నేచురల్ ఫ్లో అయితే నడుస్తుంది అనమాట, ప్రతిదానికి మీరు కనెక్ట్ అవుతారు. బట్ ఇందులోకి వచ్చేస్తే చెప్పాను కదా, డ్రాగింగ్ సీన్స్ అయితే ఉంటాయి, స్లో పేసింగ్ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే ఓవర్ గా స్ట్రెచ్ చేశారు అనిపించింది. ఇంపాక్ట్ మాత్రం డీప్లీ రూటెడ్ గా ఉండాలి, హార్ట్ టచింగ్ ఉండాలి, ఫుల్ గా రాగా ఉన్నా పర్లేదు, చాలా రియాలిటీకి దగ్గరగా ఉండాలనుకుంటే మీరు కేడీ చూడండి. ఒరిజినల్ తమిళ లాంగ్వేజ్ ది ప్రైమ్ వీడియోలో ఉంటుంది. అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ సో. లేదు కొంచెం సాఫ్ట్ అండ్ గా ఉండాలి, మనకి తగ్గట్టుగా కనెక్ట్ అవ్వాలి, కొంచెం హిందీ కల్చర్ నాకు పర్లేదు అలవాటు అనుకుంటే ఈ కాళీధర్ చూడొచ్చు. ఇది కూడా బాగుంటుంది. రెండు కూడా సూపర్ మూవీస్ భయ్య. కాళీధర్ రీమేక్ అవ్వచ్చు, బట్ చెడదొబ్బలేదని చెప్తాను నేను. బాగానే ట్రై చేశారు వాళ్ళు. ఇన్ కేస్ మీరు కేడీ చూడకపోతే కాళీధర్ చూడండి, ప్రాబ్లం ఏ లేదు. ఒరిజినల్ చూద్దాం అనుకుంటే కేడీ చూడండి. రెండు ఫ్యామిలీ వాచబుల్ నే, రెండు క్లీన్ గానే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏది కూడా తెలుగు డబ్బింగ్ లేదు. ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో సబ్ టైటిల్స్ ఉంది. హిందీ లాంగ్వేజ్ చూద్దాం అనుకుంటే కాళీధర్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. ఓకే, మీకు కనుక రివ్యూస్ ఇవ్వడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.